హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో, 'రామాయణ' 'ద లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ.' సో, ఈ పర్టిక్యులర్ మూవీ చూసిన తర్వాత లిటరల్లీ నేను జపనీస్ వాళ్ళకి బిగ్ ఫ్యాన్ అయిపోయాననమాట. ఏది యానిమే అంటే తెలియక ముందు. సో, అప్పట్లో నాకు యానిమే అని కూడా తెలీదు ఇది. యాక్చువల్‌గా బై ది వే ఫస్ట్ మూవీ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. అసలు మ్యాటర్ ఏంటి చెప్పేస్తాను. తర్వాత నా పర్సనల్ కనెక్షన్ అయితే మాట్లాడతాననమాట. సో, 'రామాయణ' 'ద లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ.' 1993లో వచ్చిన ఒక ఇండియన్ అండ్ జపనీస్ కొలాబరేషన్‌తో చేసిన ఒక యానిమేటెడ్ మూవీ. ఇది చూసుకుంటే యాజ్ యూజువల్ పేరుకు తగ్గట్టుగానే మన రామాయణం స్టోరీనైతే వీళ్ళు చెప్తారనమాట దీంట్లో చూసుకుంటే. అండ్ జపాన్ వాళ్ళు ఇండియా తోటి కొలాబరేట్ అయ్యి ఈ మూవీని తయారు చేశారు. అండ్ ఇది యానిమేనే. యెస్, యానిమే మూవీ. ఇన్‌ఫాక్ట్ ఇది హైయెస్ట్ రేటెడ్ యానిమే మూవీ ఆఫ్ ఆల్ టైమ్. 9.2 రేటింగ్ 10కి ఐఎండీబీలో. సో, అంత రేటింగ్ ఉండేంత స్టఫ్ ఏముందనుకోవచ్చు. వీళ్ళు నన్నడిగితే ఒక్క ముక్కలో చెప్తాను. రామాయణాన్ని ది బెస్ట్ వేలో పోర్ట్రే చేసిన మీడియా అని చెప్పుకోవచ్చు. ఐ మీన్ వాల్మీకి రామాయణం స్టోరీకి నేను పెద్ద ఫ్యాన్ అనమాట. చిన్నప్పుడు నాకు స్కూల్ బుక్స్‌లో ఫస్ట్ టైమ్ ఎప్పుడు ఐ థింక్ ఫిఫ్త్ క్లాస్‌లోనే ఎప్పుడో అనుకుంటా. సో, స్కూల్ బుక్స్‌లో వచ్చింది ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్‌లో. అప్పుడు చదివినప్పుడు ఆ స్టోరీకి ఎంత కనెక్ట్ అయ్యారో నాకిప్పటికి నమ్మలేకపోతున్నా. సో, ఒక స్టోరీకి అంత బాగా కనెక్ట్ అవుతారని. ఆ తర్వాత దాని గురించి ఎన్నో సీరియల్స్ వచ్చాయి. అన్నీ చూసేవాడిని. మూవీస్ కూడా చూసాను. దానికి సంబంధించిన అన్ని రకరకాలుంటాయి కదా! లైక్ హనుమంతుడి గురించి కావచ్చు. సో, ఇలాంటివన్నీ చూస్తూ పెరిగొచ్చాను. అండ్ రామాయణం ఈస్ మై ఫేవరెట్ ఇండియన్ హిస్టరీలో చూసుకుంటే. సో, అటువంటి రామాయణం ఫర్ ది ఫస్ట్ టైమ్ బెస్ట్ వేలో చూసిన ఫీలింగ్ కలిగింది నాకు. చెప్తున్నాను చూసే మీడియాలో. అదే ఈ మూవీ 'రామాయణ ద లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ.' నేనేదో యానిమే ఫ్యాన్‌గా చెప్పట్లేదు. రామాయణానికి ఫ్యాన్‌గా చెప్తున్నా. ఎందుకంటే నేను ఎన్ని చూసినా కానీ ఇదిచ్చిన ఫీలింగ్ ఇవ్వలేకపోయింది. వీళ్ళు పోర్ట్రే చేసిన విధానం ఒక జపనీస్ కంపెనీ, ఒక జపనీస్ డైరెక్టర్. ఈ డైరెక్టర్‌కి మనం కుడోస్ చెప్పుకోవాలి. ఎందుకంటే రీసెంట్‌గా ఒక ఇండియను రామాయణంకి పెద్ద ఫ్యాన్ అనుకోని ఒక గబ్బు సినిమా తీశాడు. రామాయణం పరువు తీశాడు. సో, అటువంటి ఇండియన్సే ఫెయిల్ అయిపోయిన ప్లేస్‌లో వీళ్ళు బెస్ట్ వేలో ఎగ్జిక్యూట్ చేశారు. కుడోస్ చెప్పుకోవాలి. ఎందుకంటే అసలు రామాయణం అంటే ఇదే అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది భయ్యా ఈ మూవీని ఒక్కసారి చూసిన తర్వాత. ఒకసారి మీరే చూడండి. ఎలాగో నాకు తెలిసి మనోళ్ళందరికీ హిందువులందరికీ రామాయణం పరిచయం ఉంటుంది. అండ్ వన్స్ ఇది చూసిన తర్వాత మీరే అనుకుంటారు నేను విన్న స్టోరీని కళ్ళకి కట్టినట్టు చూపించారు బ్రో అని మీరే చెప్తారు. ఎందుకంటే వాల్మీకి ఎలా రాసాడో నాకు తెలీదు. బట్ వాల్మీకి రాసింది ఇదే అని చెప్పి బోలెడంత మంది చెప్తారు. అండ్ అవన్నీ చదివిన తర్వాత కలిగిన ఫీలింగ్ ఏదైతే ఉందో అదే ఫీలింగ్ ఈ మూవీ కలిగించింది. అండ్ ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నాం కదా! దేని గురించంటే ఈ మూవీ మన ఇండియన్ థియేటర్స్‌లో వచ్చేసింది. యెస్. సో, ఈ జనవరి 24న అయితే ఇండియన్ థియేటర్స్‌లో రిలీజ్ అయింది. అండ్ నేనైతే వెళ్లి చూసేసాను. బై ద వే తెలుగులోనే రిలీజ్ అయింది. జపనీస్‌లో కాదు. తెలుగు, తమిళ్, హిందీ అన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ అయింది. మన దగ్గర కూడా చూసుకుంటే చాలా స్క్రీన్స్‌లో తెలుగులో అయితే ఇప్పుడు ఇది రన్ అవుతుంది. ఈ 'రామాయణ' మూవీని ఒక్కసారైతే ట్రై చేయండి. అండ్ ఇక్కడ నేను మాట్లాడుకోనుంది ఏంటంటే, ఈ మూవీని తెలుగులో చూసిన తర్వాత నాకెలా అనిపించిందంటే, భయ్యా ఇక్కడ ఈ మూవీని మన ఇండియాకి తీసుకొచ్చిన 'గీక్ పిక్చర్స్‌కి' అండ్ 'ఎక్సెల్ మూవీస్‌కి' మనం ఇక్కడ కుడోస్ చెప్పేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు డబ్బింగ్ మీద ఎంతో బాగా కాన్సంట్రేషన్ చేశారో, చాలా బాగా డబ్బింగ్ చెప్పారు. ఎందుకంటే వర్డ్స్‌ని ప్రాపర్‌గా చూస్ చేసుకోవాలి. బికాస్ ఇట్స్ అబౌట్ ఎ గాడ్. ఐ మీన్ లిటరల్లీ ఒక దేవుడి గురించి. సో, వర్డ్స్ లైక్ ఎటువంటి మిస్టేక్స్ రాకుండా ప్రాపర్‌గా ఉండాలి. అండ్ వాళ్ళు ఎంతో ఎఫర్ట్ పెట్టి, ఎంతో కాన్సంట్రేషన్ తోటి ఇక్కడ డబ్బింగ్ చేశారు, రైటింగ్ రాసారని చెప్పుకోవచ్చు. అక్కడైతే వాళ్ళు దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ తెలుగులో నేను ఈ మూవీని చూసినందుకు ఐయామ్ హ్యాపీ. నాకు తెలిసినంత వరకు ఇది ఓటీటీలో రాకపోవచ్చు. వస్తే గ్రేట్ థింగే. రాకపోవచ్చు. ఎందుకంటే నేను ఎప్పుడో అనుకునేవాడిని. సో, మన మాతృభాషలో ఒక్కసారైనా ఇది చూడాలి. అంటే మన హిస్టరీ కదా! సో, ఈ మూవీ నా ఫేవరెట్ రామాయణం మూవీస్‌లో చూసుకుంటే. సో, ఇది ఒక్కసారి తెలుగులో చూడాలని కోరుకున్నా. అండ్ థాంక్స్ టు దెమ్ గీక్ పిక్చర్స్ వాళ్ళకి, ఎక్సెల్ మూవీస్ వాళ్ళకి ఫైనల్లీ దీన్నైతే చూడగలిగామనమాట. సో, వన్స్ అగైన్ చెప్తున్నాను థియేటర్స్‌లో ఇప్పుడు ఇది రన్ అవుతుంది. ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలీదు. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న థియేటర్‌లో ఉంటే అవైలబుల్‌గా వెళ్లి చూసేయండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగిస్తుంది. అండ్ యాహ్! నన్నడిగితే రామాయణంకి బెస్ట్ అడాప్టేషన్ అని చెప్పుకోవచ్చు. మనకి మీడియాలో చూసుకుంటే. అండ్ ఎనీవే దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. అంతే కాకుండా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ.